ఎంచుకోనమంటూ ఉన్నాడు. ఈరోజు మనం చూసినట్లయితే శోధనలో మనము ఆనందము కలిగిన వారిగా ఉండాలి అని అంటా ఉన్నాడు. ఈరోజు మనకి విశ్వాస జీవితంలో అక్కడ ఏమంటున్నాడు? మీ విశ్వాసములకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనడి. దేవుడు మన దేవునిలో మనం ముందుకు కొనసాగుతా ఉన్నప్పుడు మన విశ్వాసానికి అనేకమైనటువంటి పరీక్షలు కలుగుతా ఉంటాయి. అనేకమైనటువంటి ఇబ్బందులు కలుగుతా ఉంటాయి. అనేకమైనటువంటి శ్రమలు ఎదురవుతా ఉంటాయి. అయితే ఈ పత్రికలో యాకోబు భక్తుడు ఆ 12 గోత్రాలని బలపరచడానికి రాస్తున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, మీ శోధనలో మీ శోధనలో మీరు దానిని మహా ఆనందముగా ఎంచుకోండి అనేటువంటి మాట మనకు కనబడుతుంది. ఎందుకు ఈ మాటను రాస్తా ఉన్నాడు అని అంటే, యేసుక్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత మనకి అనేక శ్రమలు, అనేక ఇబ్బందులు, అనేక ఒత్తిడులు మనం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది మనం అనుకుంటున్నటువంటి మాట కాదు గాని, సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు వారే మాట్లాడుతూ యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో ఒక చక్కటి మాటను ప్రభు మాట్లాడుతా ఉన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో చూస్తే, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని అంటా ఉన్నాడు. ఈరోజు విశ్వాసములోనికి వచ్చిన తర్వాత చూడండి, నేను గతంలో కూడా చెప్పాను, మనము యేసుక్రీస్తులోనికి రానంత వరకు కూడా మనల్ని ఎవ్వరూ ఫోకస్ చేయరు. యేసుక్రీస్తులోనికి రానంత వరకు కూడా మనల్ని ఎవ్వరూ పట్టించుకోరు. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకునిగా అంగీకరిస్తామో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని దేవునిగా అంగీకరించి ఆయన మార్గంలో నడవడానికి ఇష్టపడతాము, అప్పటి నుంచి కూడా అనేకులు మన మీద వేలెత్తి చూపించడానికి ప్రయత్నాలు చేస్తా ఉంటారు. మనల్ని శ్రమ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తా ఉంటారు. మన విశ్వాసాన్ని పరీక్షించడానికి ప్రయత్నాలు చేస్తా ఉంటారు. అందుకే యాకోబు భక్తుడు అంటున్నాడు, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందముగా ఎంచుకోవాలి అంటున్నాడు. ఈరోజు మన జీవితంలో ఎదురవుతున్నటువంటి శ్రమలను మనము ఆనందముతో ఎంచుకోవాలంట. ఆనందముగా ఎంచుకోవాలి అని అంట. ఆ శ్రమల్లో మనం అతిశయపడాలంట. ఆ శ్రమల్లో మనం ఆనందపడాలి అని అంట. ఈరోజు మనందరి జీవితాల్లో కూడా ఖచ్చితంగా శ్రమలు అనేవి ఉంటాయి. అయితే ఈ శ్రమలు ఎలా వస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం కింద ధ్యానించే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ రోజుకి శ్రమలలో మనం ఎలా ఉండాలి, ఆ శ్రమలలో ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. శ్రమలలో మనం ఓర్పు కలిగి లేకపోతే గనక, ఒకవేళ శ్రమలలో ఓర్పు లేకుండా మనం ఇష్టం వచ్చినట్లుగా దేవుని మీద సనుగుకునే వారిగా ఉంటే, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేవారిగా ఉంటే గనక మనము ఖచ్చితముగా మన విశ్వాస పునాదిని పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాము. ఈరోజు మనం ఒకవేళ దేవుణ్ణి ప్రశ్నించే వారిగా ఉన్నాము, శ్రమలలో ఇబ్బందులలో దేవుణ్ణి ప్రశ్నించి, నాకే ఎందుకు ఈ శ్రమలు ఇస్తున్నావు, నాకే ఎందుకు ఈ పరీక్షలు ఇస్తున్నావు అని మనం దేవుణ్ణి ప్రశ్నించే వారిగా ఉంటే గనక మన విశ్వాసము సరిగ్గా పునాది వేయబడలేదు అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే గనక శ్రమల గురించి మరీ విపులముగా రోమాపత్రికలో పౌలు భక్తుడు మాట్లాడుతూ అంటాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు చదువుకునే ప్రయత్నం చేద్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చదివే ప్రయత్నం చేద్దాం. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడుచున్నది అని అంటా ఉన్నాడు. చూడండి, శ్రమలలో మనము అతిశయపడుదుము అని అంటా ఉన్నాడు. ఎందుకు అతిశయపడదుము అని అంటే, శ్రమ మనకి ఏం కలుగు చేస్తుంది? ఓర్పును కలుగజేస్తుంది. ఓర్పు ఏం చేస్తుంది? పరీక్ష నిరీక్షణ కలుగు చేస్తా ఉంది. ఈరోజు మనకు కలుగుతున్నటువంటి శ్రమలు మనకి ఏం కలుగు చేయాలి? ఓర్పును కలుగు చేయాలి. సాధారణంగా ఈరోజు చాలా మందికి శ్రమలు రాగానే తమ ఓర్పును కోల్పోతా ఉంటారు, తమ సహనాన్ని కోల్పోతా ఉంటారు, తమ పరిస్థితులను కోల్పోయి, ఎలా అంటే ఇంకా ఇశ్రాయేలీయులు ఎలా అయితే దేవుని మీద సనిగారో అలాగా దేవుణ్ణి ప్రశ్నించే వారిగా మారిపోతారు. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మనము
దేవుణ్ణి ప్రశ్నించేవారిగా కాకుండా మన విశ్వాసానికి శ్రమలు కలిగినప్పుడు, పరీక్షలు కలిగినప్పుడు ఆ పరీక్షలలో ఓర్పు కలిగి దాన్ని ఎదుర్కొంటూ నిరీక్షించేవారిగా ఉండాలి. నిరీక్షించేవారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు. ఈ శ్రమలలో మనం ఏదైతే ఓర్పుని కనపరుస్తామో ఆ ఓర్పంట మనలను నిరీక్షణ కలుగజేస్తుందంట. మనకు నిరీక్షణ కలుగజేసి మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఆ ఓర్పు లేకపోతే ఈరోజు మనకు నిరీక్షణ ఉండదు. నిరీక్షణ లేకపోతే మనము ఖచ్చితంగా పరలోకం వెళ్ళలేము అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి ఎలాంటి సందేహము లేదు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే యాకోబు భక్తుడు అంటున్నాడు, ఆ రెండవ వచనం చదువుతున్నాను. నా సహోదరులారా, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం రెండవ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసములకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోండి. అయితే నాలుగో వచనం, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదువు లేని వారిని ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయండి. ఈరోజు మనకు శోధన కలుగుతుందా, మనకి ఇబ్బంది కలుగుతుందా, మనకి శ్రమ కలుగుతుందా, మనకి పరీక్షలు కలుగుతున్నాయా? ఆ పరీక్షలో ఈ పరీక్షలన్నీ ఏం కలుగు చేయాలి మనకి అని అంటే ఓర్పును కలిగి చేయాలి. ఓర్పును కలిగి చేయాలి. ఈ ఓర్పు ఏం చేస్తుంది అని అంటే మనల్ని సంపూర్ణత వైపు నడిపిస్తుంది, పరిపూర్ణత వైపు నడిపిస్తుంది. అంత మాత్రమే కాదు, ఏ విషయంలోనైనాను కొదువు లేని వారై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగనింపనీయండి అని అంటా ఉన్నాడు. ఓర్చుకోండి, ఓర్పు కలిగిన వారిగా ఉండండి. మీరు ఎప్పుడైతే శ్రమలో ఓర్పు కలిగి ఉంటారో ఆ ఓర్పు మిమ్మల్ని పరిపూర్ణత వైపు నడిపిస్తుంది, సంపూర్ణత వైపు నడిపిస్తుంది, రూపాంతర అనుభవంలోనికి నడిపిస్తుంది. శ్రమలు కొద్ది కాలమే ఉంటాయి. పౌలు అంటాడు కదా, నా శ్రమలో నేను అతిశయపడుదును, మరీ ఎక్కువగా సంతోషించదును. ఎందుకనంటే నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడును అని పౌలు గారు మాట్లాడతారు. నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తమును చేయగలను అనేటువంటి విషయాన్ని అపోస్తులైనటువంటి పౌలు గారు మాట్లాడతారు. ఇందాక మనం చదివినటువంటి రిఫరెన్స్ లో ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అనేటువంటి మాటను పౌలు గారు వాడినట్లుగా మనం చూస్తాం. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఈరోజు చాలా మంది నిరీక్షణ లేని వారిగా ఉంటా ఉన్నారు. నిరీక్షణ లేకపోవడానికి కారణం ఏంటంటే ఓర్పును కోల్పోతా ఉన్నారు, ఓపిక పట్టలేకపోతా ఉన్నారు. మీరు చూడండి, ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా ఆ ఐగుప్తు బానిసత్వంలో నుంచి బయటకు తీసుకురాబడిన తర్వాత మోషే కనపరిచినంత ఓర్పును ఇశ్రాయేలు జనాంగం కనపరచలేకపోయింది. ఎప్పుడైతే వారు దేవుణ్ణి దూషించడం మొదలు పెట్టారో, మోషేకు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలు పెట్టారో, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలు పెట్టారో, దేవుడు వారిలో కొంతమందిని శిక్షించినట్లుగా, వారిలో కొంతమందిని దండించినట్లుగా మనం చూస్తాం. మరణానికి అప్పగించినట్లుగా మనం చూస్తాం. ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈరోజు మనకు వచ్చేటువంటి శ్రమలు, మనకు వచ్చేటువంటి శోధనలు, మనకు వచ్చేటువంటి పరీక్షలన్నీ కూడా మనలో ఓర్పును కలిగి చేయాలి. ఎప్పుడైతే మనలో ఓర్పు కలుగుతుందో ఆ ఓర్పు మనల్ని ఏం చేస్తుందనంటే పరిపూర్ణత వైపు నడిపిస్తుంది. మనం ఎప్పుడైతే అటు రీతిగా ఓర్పు కలిగిన వారుగా ఉంటామో, నిజంగా చెబుతున్నాను, ఆ ఓర్పును బట్టి మనము పరిపూర్ణత వైపు అడుగులు వేయగలుగుతాము. దేవుని యొక్క రాకడ కొరకు మనము నిరీక్షణ కలిగి జీవించగలుగుతాము. అంత మాత్రమే కాదు, ఇదే సంగతిని పేతురు భక్తుడు గారు కూడా పేతురు గారు రాసిన మొదటి పత్రిక, దీని తర్వాతే ఉంటుంది, యాకోబు పత్రిక తర్వాత ఉంటుంది. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5-7 వచనాలు చూద్దాం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము మీ శోధనల చేత పరీక్షకు నిలిచినదే. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అనేటువంటి విషయాన్ని పేతురు భక్తుడు మాట్లాడుతా ఉన్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనకు కలుగుబోయేటువంటి రక్షణ అంతము వరకు సహించువాడు రక్షించబడును, మరణం వరకు సహించువాడు రక్షించబడినటువంటి మాట మనకు కనబడుతుంది. రక్షణ అంటే చాలా మంది చిన్న క్లారిటీ ఇస్తాను. రక్షణ అంటే చాలా మంది అనుకుంటారు,
ఆ బాప్తిస్మం తీసుకొని ప్రతి ఆదివారం మందిరానికి రావడము, ప్రతి ప్రార్థనలో పాల్గొనడము, ప్రతి విషయంలో ఆ యాక్టివ్ గా ఉండడం అనేది రక్షణ అనుకుంటారు. వాక్యం చదవడం, ప్రార్థన చేయడం, కార్యక్రమాల్లో ముందుండడం ఇదే రక్షణ జీవితం అనుకుంటారు. కాదు కాదు. రక్షణ అనేది బాప్తిస్మం పొందిన తర్వాత అనుదినము రాకడ వచ్చేంత వరకు కూడా కనపరచాల్సినటువంటి క్రియ. మనమందరము కూడా పౌలు అంటాడు కొరింథీ సంఘంతో అనుకుంటాను, ఐఎమ్ నాట్ షూర్. అక్కడ ఏమంటాడు అని అంటే, నేను మీతో ఉన్నప్పుడు మాత్రమే కాదు గాని నేను మీతో లేనప్పుడు మరీ నిశ్చయముగా మీ రక్షణను, మీ సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కాపాడుకోండి అని అంటాడు. రక్షణ అనేది కాపాడుకోవలసినది. అయితే మరణం వరకు, రాకడ వరకు కూడా మనం ఆ రక్షణను కాపాడుకోవాలి. ఇక్కడ పేతురు భక్తుడు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. కడువరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, మీరు రక్షించబడినట్లు, ఏదైతే దేవుడు మీకు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం పరలోకములో భద్రము చేయబడి ఉన్నది. అయితే మ్, మ్, అయితే మనకు స్వాస్థ్యం పరలోకములో భద్రపరచబడి ఉన్నది. అయితే ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు. మనందరికీ కలుగుతున్నటువంటి శ్రమల్లో కలుగుతున్నటువంటి ఆనందం ఏంటి? మనమందరం కూడా పరలోకం వెళ్ళిపోతాము అనేటువంటి సంతోషంతో, ఆనందంతో మనం బ్రతుకుతున్నాం. ఈ ఒక్క నిరీక్షణ మనల్ని బ్రతికిస్తా ఉంది. అయితే మీరు ఆనందించుతున్నారు గాని అవసరమును బట్టి మనం అందరము కూడా కొద్ది కాలము నానా విధములైన శోధనల చేత శ్రమ పడవలసి ఉన్నది. బంగారము ఎలా అయితే కొలుములు వేయబడి దాని యొక్క నాణ్యతను ఆ పరీక్షించబడుతుందో, మనము కూడా మన విశ్వాసము పరీక్షించబడాలి, మన జీవితం పరీక్షించబడాలి అని అంటే కొన్ని శ్రమలు, కొన్ని శోధనలు అనుభవించాల్సినటువంటి వారమై ఉన్నాము. ఎందుకనంటే శోధించబడిన తర్వాత సువర్ణము అనగా బంగారము పరిశుద్ధంగా మార్చబడుతుంది. మనము కూడా శోధించబడిన తర్వాత మన విశ్వాసము రెట్టింపుగా చేయబడి నిరీక్షణ కలిగిన వారిగా, ఓర్పు కలిగిన వారిగా, రాకడ కొరకు ఎదురు చూసేవారిగా ఉంటాము. అయితే ఈ యొక్క యాకోబు పత్రిక మరలా మనం మొదటికి వచ్చేద్దాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనం చూసాము యాకోబు ఎంతగా తగ్గించుకున్నాడో. యేసుక్రీస్తు వారికి తమ్ముడై ఉండి కూడా తనను తాను తగ్గించుకొని యేసుక్రీస్తు వారికి దాసుడిగా తనను తాను పరిచయం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మొదటి వచనంలో మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే, యాకోబు గారి వలె మనము కూడా తగ్గింపు కలిగిన వారిగా ఉండాలి. మనం ఎంత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళినప్పటికీ కూడా. వాస్తవానికి చరిత్రకారులు ఏమంటారు అని అంటే, యెరూషలేములో ఉన్నటువంటి సంఘానికి యాకోబు గారు ప్రధానమైనటువంటి నాయకుడిగా ఆ ఆ తర్వాత వ్యవహరించినట్లుగా చరిత్ర చెబుతా ఉంది. అంటే ఒక సంఘానికి ప్రధానమైనటువంటి నాయకుడిగా ఉన్నప్పటికీ కూడా ప్రధానమైనటువంటి నాయకుడిగా ఉన్నప్పటికీ కూడా ఆయన యేసుక్రీస్తు వారి దాసుడిగానే పరిచయం చేసుకున్నాడు. చెదిరిపోయినటువంటి 12 గోత్రాల వారికి లేఖను రాస్తూ, ఈ పత్రికను రాస్తూ తనను తాను దాసుడిగా పరిచయం చేసుకున్నాడు. కాబట్టి మనము కూడా ఎంత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళినప్పటికీ కూడా, ఎంత జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నప్పటికీ కూడా, ఎంత మనము ఆత్మీయతలో ఎంత ఎదిగినా కూడా ఖచ్చితంగా మనల్ని మనం తగ్గించుకోవాలి. తగ్గింపు కలిగినటువంటి జీవితం మనలో ఉండాలి. తనను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడతాడు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి మనలో దేవుడు కోరుకునేది ఏంటి అని అంటే తగ్గింపు లక్షణాన్ని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. యాకోబు భక్తుడి వలె తగ్గించుకునే ప్రయత్నం చేద్దాం. అయితే 2వ వచనం నుంచి 4వ వచనంలో మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే, శ్రమలో మనము ఓర్పు కలిగి ఉండాలి. మన విశ్వాసాన్ని పరీక్షించడానికి అనేక శ్రమలు మన జీవితంలోనికి వస్తాయి. అనేక ఇబ్బందులు మన జీవితంలోనికి వస్తాయి. అనేక పరీక్షలు గుండా మనం వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఆ పరీక్షల్లో మనము ఓర్పు కలిగిన వారిగా ఉండాలి. నిశ్చయత కలిగిన వారిగా ఉండాలి. భక్తి జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. శ్రమలలో దేవుణ్ణి ప్రశ్నించే వారిగా ఉండడానికి వీల్లేదు. నేను మరలా షడ్రకు, మేషకు, అబేద్నెగోలను, దానియేలును, హబక్కుకును, పౌలు గారిని వీరందరినీ జ్ఞాపకం చేస్తున్నాను. వారి గురించి మనం ధ్యానించాం. వీరందరూ కూడా శ్రమ వచ్చినప్పుడు దేవుడు మాకు ఎందుకు ఈ శ్రమ ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని వారు ఎప్పుడు కూడా ప్రస్తావించలేదు. చూడండి, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఏమన్నారు? మా దేవుడు రక్షించగలిగినటువంటి సమర్థుడు, రక్షించకపోయినా మేము ఆయన్ని ఆరాధిస్తాము అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఇక్కడ మనము కూడా అలాంటి విశ్వాసాన్ని కనపరచాలి. ఎప్పుడైతే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఆ విశ్వాసాన్ని కనబరిచారో వారి విశ్వాసం పరీక్షించబడింది. నెబుకద్నెజరు ద్వారా వారి విశ్వాసం పరీక్షించబడింది.
పరీక్షించబడిన తర్వాత జరిగినటువంటి సందర్భం ఏంటంటే, వారి విశ్వాసమును బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు అనగే దేవుడే వారితో అగ్నిగుండములో ప్రత్యక్షమగునట్లుగా, వారి వెంట్రుక కూడా కాలకుండునట్లుగా బయటకు తీసుకొచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాము. వారి విశ్వాసం వారిని రక్షించిందా లేదా? వారి విశ్వాసం వారిని కాపాడిందా లేదా? మన విశ్వాసం కూడా అలాంటి విశ్వాసమై ఉండాలి. మన విశ్వాసం కూడా బండ మీద వేసుకున్నటువంటి పునాది కలిగినదిగా ఉండాలి. ఈరోజు చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఉపమానం చెబుతూ, బండ మీద తన ఇల్లు కట్టుకున్నవాడు క్షేమంగా ఉంటాడు, ఇసుకలో తన పునాది వేసుకున్నవాడు బుద్ధిహీనుడు అంటున్నాడు. బండ మీద పునాది వేసుకున్న వాడినేమో జ్ఞానవంతుడు అంటున్నాడు, ఇసుకలో పునాది కట్టుకున్న వాడినేమో బుద్ధిహీనుడు అని అంటా ఉన్నాడు. ఎందుకు? ఏది బలంగా నిలుస్తుంది అని అంటే, బండ మీద కట్టుకున్నటువంటి పునాది బలంగా నిలుస్తుంది. ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని అలగడలు వచ్చినా, ఎన్ని భూకంపాలు వచ్చినా ఆ బండ మీద కట్టుకున్నటువంటి ఇల్లు సురక్షితంగా ఉంటుంది. కానీ ఇసుకలో కట్టబడినటువంటి పునాది అది బలము లేనిదై శ్రమలకు నిలవకుండా పడిపోతుంది. అయితే ఈ రోజు శ్రమలలో మనము నిలవకుండా, శ్రమలలో శక్తి కలిగి మనము విశ్వాసంతో నిలబడలేకపోతున్నాము అని అంటే, మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మన పునాది బండ మీద కట్టబడిందా లేదా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడైతే మన పునాది బండ మీద కట్టబడుతుందో, మన పునాది బండ మీద కట్టబడితే ఖచ్చితంగా మన విశ్వాసం అనేది చాలా బలముగా ఉంటుంది. మన విశ్వాసము క్రీస్తు అనేటువంటి బండ మీద కట్టబడాలి. అపోస్తుల బోధ అనేటువంటి బోధ మీద మన యొక్క విశ్వాస జీవితం కట్టబడాలి. ఈరోజు ఆ విశ్వాసాన్ని పరీక్షించడానికి చాలా శ్రమలు ఎదురవుతాయి. ఆ శ్రమల్లో విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ఓర్పును తన పని తాను చేసుకునేవాడి అని అంటా ఉన్నాడు. ఓర్పు తన క్రియను కొనసాగింపనియండి అని. ఎందుకంటే మనం ఓర్పును కనపరిస్తే ఆ ఓర్పు మన జీవితంలో సమస్తాన్ని చేసుకొని వెళ్ళిపోతుంది. ఓర్చుకోగలిగితే, మనము సహనము చూపించగలిగితే, యోబు గారిని చూడండి, సమస్తాన్ని కోల్పోయినా కూడా ఎంత సహనముగా తన భార్యకు ఉత్తరం ఇస్తాడు. వెరిదాని వలె మాట్లాడకు, బుద్ధిహీనురాలు వలె మాట్లాడకు, నా దేవుడిచ్చాడు, ఆయనే తీసేసుకున్నాడు, ఆయనకే మహిమ కలుగును గాక, ఆయన చిత్తమైతే మరలా ఇస్తాడు అనేటువంటి వైఖరిలో యోబు భక్తుడు మాట్లాడినట్లుగా మనకు కనబడుతుంది. అంటే ఈ సహనము పరిపూర్ణత వైపు తీసుకుని వెళుతుంది. చూడండి, యోబు అంటాడు, యోబులో ఎలాంటి నిరీక్షణ కలిగింది అని అంటే, సమస్తాన్ని కోల్పోయినప్పుడు యోబు అంటాడు, నా రక్షణకర్తను నేను కనులారా చూస్తాను, నా విమోచకుని నేను కనులారా చూస్తాను అనేటువంటి నిరీక్షణను యోబులో ఆ యోబు కనపరిచాడు. అలాంటి నిరీక్షణ కలగడానికి కారణం ఏంటి? యోబు గారు కనపరిచినటువంటి సహనము. హబక్కు గారు చూడండి, హబక్కు గారి యొక్క నిరీక్షణ ఏంటి? ఆయన ఓర్పు, ఆయన సహనం ఏంటి? నా దేవుడు ఉన్నతమైనటువంటి స్థలములలో నా కాళ్ళను లేడి కాళ్ళ వలె నడవజేయును. ఎందుకనంటే యెహోవాయే నా బలము, ఆయనే నా ఆశ్రయము, నా దుర్గము. దావీదు భక్తుడు అంటాడు కదా, యెహోవా నా కొండ, నా కోట, నా కీడము, నా దుర్గము, నా శైలము. ఇన్ని వర్ణిస్తాడు. నా ఆశ్రయపురము అని అంటాడు. ఆశ్రయపురము, నన్ను రక్షించేది ఆయనే, నా రక్షణకర్త ఆయనే. ఇలాంటి విశ్వాస జీవితాన్ని, ఇలాంటి నిరీక్షణను దేవుడు మన జీవితాల్లో ఆశపడతా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం 4 వచనాలు ధ్యానించాము. 4 వచనాల్లో మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ కూడా మనము ఓర్పు కలిగిన వారిగా ఉండాలి. ఎప్పుడైతే ఓర్పు కలిగి ఉంటామో ఆ ఓర్పు మనల్ని పరిపూర్ణత వైపు నడిపిస్తుంది. ఈ విశ్వాసానికి కలుగుతున్నటువంటి పరీక్షల్లో మనం ఓర్పు కలిగిన వారిగా ఉంటే ఆ ఓర్పు నిరీక్షణ కలుగు చేసి మనల్ని పరిపూర్ణత వైపు నడిపించి రాకడ కొరకు మనల్ని సిద్ధపరుస్తుంది. రాబోయేటువంటి మహిమ కొరకు, ఆ మహిమలో మనం అందరం కూడా చేరునట్లుగా, యేసుక్రీస్తు వారి యొక్క మహిమలో మనం అందరము చేరునట్లుగా, ఆయన రాకడలో ఎత్తబడినట్లుగా ఓర్పు మనల్ని నడిపిస్తుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేయడానికి ఇష్టపడతా ఉన్నాను. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న విషయాలు ఏంటంటే, యాకోబు వలె తగ్గింపు కలిగిన వారిగా మనం ఉండాలి. అంత మాత్రమే కాదు, శ్రమలలో, మన విశ్వాసాన్ని పరీక్షించడానికి కలిగేటువంటి శ్రమలలో, ఇబ్బందులలో, ఇరుకులలో మనము ఓర్పు కలిగిన వారిగా ఉండాలి. ఆ ఓర్పు మనలో మనకు కలిగేటువంటి పరీక్షలలో నిరీక్షణ కలుగజేస్తుంది, మనల్ని పరిపూర్ణత వైపు నడిపిస్తుంది. మన విశ్వాసంలో స్థిరులుగా ఉన్నట్లుగా
మన ఓర్పు మనకి సహాయపడుతుంది. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను జ్ఞాపకం చేసుకోండి, యోబును జ్ఞాపకం చేసుకోండి, దానియేలును జ్ఞాపకం చేసుకోండి, హబక్కూకును జ్ఞాపకం చేసుకోండి, పౌలు గారిని జ్ఞాపకం చేసుకోండి. వీరందరూ కూడా చెబుతున్నటువంటి విషయం ఏంటంటే శ్రమలలో ఓర్పు కలిగి ఉండండి, శ్రమలలో సహనం కలిగి ఉండండి, శ్రమలలో మీరు దేవుని మీద ఆనుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు మనల్ని వాటి నుంచి విడిపిస్తాడనేటువంటి విషయాన్ని మనం రానున్న దినాల్లో రేపటి నుంచి మనం ఈ కింద వచనాల్లో మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. అయితే ఈరోజు మనం చూసాం మనకు కలిగే పరీక్షలలో శోధనలో మనం ఆ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టిస్తుందని దానిలో మనము మహా ఆనందముగా ఎంచుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం చూసాం కదా. అయితే 5వ అధ్యాయం నుంచి మనం చూస్తాము మనకి శోధనలు ఎలా వస్తాయి, ఆ శోధనలకు కారణం ఏంటి, మనం ఎలా ఆ మనకు వచ్చేటువంటి శోధనలు మన చిత్తం ద్వారా వస్తాయా లేకపోతే దేవుడు అనుమతిస్తాడా, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం రేపటి నుంచి ధ్యానించబోతా ఉన్నాము. కాబట్టి ఈ రోజు మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే యాకోబు వలె తగ్గింపు కలిగి జీవించాలి. తర్వాత మన శ్రమలలో పరీక్షలలో ఓర్పు కలిగిన వారిగా మనం నడుస్తూ దేవుని మీద ఆధారపడుతూ నిరీక్షణ కలిగిన వారిగా శ్రమల్లో కూడా మనం అతిశయపడే వారిగా ఉంటే గనక ఖచ్చితంగా మన ఓర్పు మనల్ని పరిపూర్ణత వైపు నడిపించి నిరీక్షణ కలిగించి రాకడ కొరకు ఎదురు చూసే విధంగా మనల్ని సిద్ధపరుస్తుంది. కాబట్టి అటు రీతిగా ముందుకు సాగిపోదాం. దేవుడు అటు కృప మనకు దయచేయను గాక. ఆమేన్.